ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఆదికాండం 36, 37 మరియు 38 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 10వ అధ్యాయము 21 నుండి 42వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు ఈ ఉదయకాలం మీ యొద్దకు తన మాటలను విడుదల చేస్తున్నాడు, మీతో మాట్లాడుచున్నాడు. ఆయన స్వరం మీకు ఆశీర్వాదం. ఆయన యొక్క హస్తాలు మిమ్మల్ని సరి అయినటువంటి త్రోవలో నడిపించబోతున్నాయి. మీరు కలవరపడొద్దు, మీరు బాధపడొద్దు. ఎందుకనంటే సమస్త బాధలు, కలవరాలు క్రీస్తు ప్రభువారు నీ కొరకు తన కల్వరి సిలువలో మోసుకుంటూ ఆ తీవ్రతను, ఆ వేదనను ఆయన భరించాడు. అటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ దగ్గరకు వచ్చి, నా బిడ్డ, నా మాట ఆలకించుము అంటూ నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తానికి మీరు లోబడి ఉంటారా? అయితే మీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ధన్యకరమైనదిగా నిశ్చయంగా మారుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయము 9వ వచనం. నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు కాలములో ఒక భయంకరమైన జలప్రళయం వచ్చిందని, ఆ జలప్రళయంలో దేవుడు నోవహుని, తన కుటుంబాన్ని రక్షణ ఓడలోకి చేర్చి ఆయన కాపాడాడని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నోవహు తన కుటుంబంతో పాటు ఆ ఓడలో ఎన్ని రోజులున్నాడో మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 7వ అధ్యాయము 11వ వచనం మరియు 8వ అధ్యాయము 13, 14 వచనాలని మీరు పోల్చి చూచినట్లయితే ఒక విషయం మీకు అర్థమవుతుంది. నోవహు మరియు అతని కుటుంబం 371 రోజులు ఆ ఓడలో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. అన్ని దినాలు వారు ఎలా ఉండగలిగారు? ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎక్కడికి నడవలేరు. వారు బయటికి వెళ్ళి పొలం పనులు చూసుకొని రావడానికి అవకాశం లేదు. ప్రపంచమంతా జలప్రళయం, బీభత్సమైనటువంటి వరదలతో ఆనాటి భూగోళం నిండిపోయింది. ఓడ ఒక్కటే ఆ నీళ్ళ మీద తేలుతూ తేలుతూ ముందుకి సాగి వెళుతూ ఉంది. అయితే నోవహు అన్ని దినాలు కనిపెట్టిన తర్వాత ఒకానొక దినమున ఒక పావురాన్ని వెలుపలకి ఆయన జార విడిచాడు. ఎందుకని? ఈ ప్రపంచం ఎలా ఉంది? ఆ వరదలు తగ్గిపోయాయా? ఆ జలాలు ఎండిపోతున్నాయా? ఇలాంటి వార్తలు తెలుసుకోవడానికి పావురాన్ని వెలుపలకు పోవిడిచాడు. అయితే ఆ పావురం తన అరకాలు నిలపడానికి దానికి స్థలం దొరకలేదట. ఆ పావురం వెంటనే ఓడలో ఉన్న నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది. నోవహు చెయ్యి చాపాడు, ఆ పావురాన్ని లోపలికి తీసుకున్నాడు. ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, ఇంకా జలములు ఈ భూమి అంతటా ఉన్నాయి. అందుకని ఈ పావురం మరలా తిరిగి నా ఎద్దుకు వచ్చింది.
ఆ పావురం తెచ్చిన సమాచారం నోవహుకు అర్థమైంది. ఇంకా నీళ్లున్నాయి కాబట్టి మేము ఈ ఓడలో ఇంకొంతకాలం కనిపెట్టుకుని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పావురం నేర్పిన పాఠం, ఈ ప్రపంచంలో ఏ విషయమైనా నువ్వు వెళుతున్నటువంటి ఆ మార్గంలో ఎక్కడికి సాగి వెళ్ళాలో నీకు అర్థం కానప్పుడు నీకు దాని గురించి పూర్తిగా సమాచారం తెలుసుకున్న ఒక పావురం నీకు కావాలి. ఆ పావురం నీకు అందుబాటులో, నీకు చేరువలో ఉంది. ఆ పావురం మరెవరో కాదు, పరిశుద్ధాత్ముడు. ఆయన నీకు తెలియనటువంటి సమాచారాన్ని అందిస్తాడు. భూమి అందంతటా విస్తారమైనటువంటి ఆ నీళ్లు ఉన్నాయని, ఇంకా కొన్నాళ్ళు మేము ఈ ఓడలోనే ఉండాలని నోవహుకు ఎలా అర్థమైంది? పావురం ద్వారానే. అవును దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పావురం అద్భుతమైన నడిపింపు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. సర్వసత్యములోకి నడిపించడానికి ఆ పరిశుద్ధాత్మ పావురం ఇష్టపడుతుంది. నీకు మరుగైన సంగతులు బోధించడానికి ఆ పరిశుద్ధాత్మ పావురం ఇష్టపడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని అడుగుతావా? నా ప్రియ పరిశుద్ధాత్మ, నీవు నాకు మంచి స్నేహితుడవు, నేను నీ మీద ఆధారపడుతున్నాను. నాకు తెలియని సంగతులు బోధించు నాయనా అని దేవుని అడిగితే తప్పకుండా ఆ పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. ఈ పావురం మరలా 7 దినాలు ఆగి దానిని బయటికి జారవిడిచాడు. అప్పుడు ఆ పావురం వెళ్ళిపోయింది. ఏం చేసింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఒలివ ఆకుని తన నోట పట్టుకుని తెచ్చింది. నోవహుకు అర్థమైంది, జలములు తగ్గుతున్నాయి. మరలా కొన్ని దినాలు ఆగాడు. ఆ పావురాన్ని జారవిడిచాడు. వెళ్ళిపోయిన ఆ పావురం మరెప్పుడు తిరిగి రాలేదు. పాఠం పూర్తిగా అర్థమైంది. ఇక నేను ఈ ఓడల నుండి బయటికి రావచ్చు, నేను ఈ భూమి మీద జీవించవచ్చు, నేను వ్యవసాయం చేయొచ్చు, నేను మునుపట్లాగా ఈ భూమి మీద నా యాత్రా దినాలు కొనసాగించుకోవచ్చు. ఆ విధంగా తాను తన కుటుంబం వెలుపలకు వచ్చారు. పరిశుద్ధాత్మ పావురం వారికి నేర్పించిన పాఠాలను బట్టి, పరలోకం నుండి వారికి అందిన ఆ సంకేతములను బట్టి వారు నడుచుకున్నారు. మనం కూడా పరిశుద్ధాత్మ పావురాన్ని అనుసరించుదాం. ఆయన ఇచ్చే నడిపింపును పొందుకుందాం. అద్భుతమైనటువంటి రాజమార్గంలో ముందుకు సాగి వెళ్దాం. ఆశీర్వాదకరమైన ఆ కృపలోకి మనం సాగి వెళ్దాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మీరు మా కొరకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఆయన ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు. ఆయన మాలో ఉన్నారు. ఆయన మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. మా ప్రియ తండ్రి, కృపా వాత్సల్య పూర్ణుడు అయిన నీవు మా జీవితాన్ని ఏలుబడి చేయండి. మా జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించండి. మీ నామ ఘనత కొరకు మమ్మలను నిలబెట్టుకొనండి. యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.